गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। सरि 11వ శ్లోకం చదువుదాం. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు నగతాసూంశ్చ నానుశోచంతి పండితాః. సో గతాసూన్ అగతాసూంశ్చ నా అనుశోచంతి పండితాః. పండితులు గడిచిన ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన వారి గురించి, బ్రతుకున్న వారి గురించి కూడా దుఃఖించరు. అంటే మనిషి అక్కడ అంటే చాలా చాలా మీమాంస ఉంది దుఃఖం గురించి అక్కడ ఆ శ్లోకంలో. గతాసూన్ అగతాసూన్, బ్రతుకున్నవారు, వెళ్ళిపోయిన వారు, బ్రతుకున్నవారు. అయితే సైకాలజీలో కూడా ఏం చెప్తారంటే పిల్లవాడు ఒక 6-7 ఏళ్ల వయసు వచ్చే వరకు అబ్జర్వేషన్ తో దుఃఖమును అనుభవించడం నేర్చుకుంటాడంట. అంటే ఫస్ట్ 6-7 ఇయర్స్ లో తను చుట్టుపక్కల ఉన్న పరిస్థితుల్ని గమనించి ఆ పిల్లవాడు ఒక ఎక్స్పెక్టేషన్ బిల్డ్ చేసుకుంటాడు. అంటే నాతోటి తల్లి కానీ తండ్రి కానీ ఈ విధంగా వ్యవహరిస్తారు, చుట్టుపక్కల వాళ్ళు ఈ విధంగా వ్యవహరిస్తారు, నేను ఏదైనా అడిగితే ఇస్తారు ఇవ్వరు, ఇటువంటి ఎక్స్పెక్టేషన్స్ తెలుసుకుంటాడు. తెలుసుకుని దాన్ని పెయిన్ బాడీ అంటారు. ఒక పెయిన్ బాడీని సృష్టించుకుంటాడు కొంచెం జ్ఞానం వచ్చే సమయానికి. ఆ తర్వాత అది చాలాసార్లు ఏమవుతుందంటే పెయిన్ ఎందుకు వచ్చిందో గుర్తుండకపోవచ్చు, కానీ పెయిన్ గుర్తుండిపోతుంది. దుఃఖం ఎందుకు పుట్టినది అన్న విషయం గుర్తుండదు, కానీ సబ్ కాన్షియస్ గా దుఃఖము మాత్రం గుర్తుండిపోతుంది మనసులో. సో అది పెద్ద అవుతున్న కొద్దీ చాలా పెద్ద ఇష్యూ అయిపోతుంది. ఎందుకంటే మనసులో ఎందుకు దుఃఖిస్తున్నారో తెలియదు, కానీ మనసులో దుఃఖము అనేది ఉంటుంది. సో ఆ దుఃఖము ఇక్కడ ఏం చెప్తున్నారంటే సాధారణంగా ఉన్నవారి గురించి కానీ లేని వారి గురించి కానీ అయి ఉంటుంది. లేని వారి గురించి దుఃఖం అన్నది మనకి తేలిగ్గా అర్థమవుతుంది. కాకపోతే గమనించవలసిన విషయం ఏంటంటే ఉన్నవారి గురించి కూడా దుఃఖము ఉంటుంది. ఎందుకు అంటే అన్కాన్షియస్ గా, అంటే తెలియకుండానే పెయిన్ బాడీ అంటాం. ఆ దుఃఖమును మనసులో, ఆ దుఃఖం యొక్క సంస్కారం మిగిలిపోతుంది మనసులో. అండ్ ఆ దుఃఖము ఎందుకు వస్తుంది అంటే ఎక్స్పెక్టేషన్ బట్టి వస్తుంది. ఒక అపేక్ష మనసులో సంస్కారంగా నిలిచిపోతుంది అనమాట. ఆ అపేక్షను బేసిస్ గా చేసుకొని ఉన్నవారి విషయంలో దుఃఖం బయలుదేరుతుంది. అంటే ఉన్నవారు ఫలానా విధముగా ప్రవర్తించాలి నాతో అనేటటువంటి ఒక అపేక్ష మనము చెప్పకుండానే కూడా మనసులో ఆ సంస్కారము నెలకొల్పబడుతుంది. ఎర్లీ ఇయర్స్ లో ఒక మొదటి 6-7 ఏళ్ల వరకు అది మనసులో నిర్మించబడుతుంది అంటారు. అది కరెక్ట్ గానే అనిపిస్తుంది ఆలోచిస్తే. సో చాలా మంది పిల్లలకు దుఃఖము ఉంటుంది, కానీ ఎందుకు దుఃఖిస్తున్నారో వాళ్ళకి తెలియదు. అంటే ఎదిగే పిల్లలకు కూడా పెద్ద అయ్యాక సరే. సో కాకపోతే ఎందుకు వచ్చింది ఆ దుఃఖము అంటే ఒకటి గతాసు, ఇంకొకటి అగతాసు. బ్రతుకున్న వారి విషయంలో దుఃఖం ఏమిటి అంటే ఒక ఎక్స్పెక్టేషన్, మనసులో ఒక అపేక్ష వారి నుంచి. అంటే వాళ్ళు ఈ విధంగా ప్రవర్తించాలనో, లేకపోతే వాళ్ళు ఫలానాది చేయాలనో, వారు ఫలానా అంటే ఏదో ఎంసెట్ ర్యాంక్ తెచ్చేసుకోవాలనో, డాక్టర్ అయిపోవాలనో, మరొకటి ఏవో ఉంటాయి అపేక్షలు మనిషికి ఇతరుల నుంచి. ఆ అపేక్షలు ఇంక ఇది అది అని దాన్ని ఏమంటారు, దాన్ని లిస్ట్ చేయడం చాలా కష్టం, బోల్డ్ ఉంటాయి. ఆ అపేక్షల నుంచి దుఃఖం. సో బ్రతుకున్న వారి విషయంలో దుఃఖము అపేక్ష నుంచి పుడుతుంది. అది
ఇక్కడ అర్జునుడికి చెప్తున్నాడు శ్రీకృష్ణుడు ఇండైరెక్ట్ గా ఆ శ్లోకంలో. ఆ అర్జునుడి విషయంలో కూడా అదే కదా దుఃఖం కారణం. తన బంధుమిత్రులు ఎవరైతే ఉన్నారో యుద్ధంలో వారి నుంచి ఒక రకమైనటువంటి అపేక్ష ఉన్నది. అంటే వాళ్ళు యుద్ధం చేస్తారనో చేయాలనో, రాజ్యమును యూనో షేర్ చేసుకుని ఒప్పేసుకుంటారనో ఒప్పుకోరనో ఏదో ఒక అపేక్ష అంటూ ఉన్నది అందరి. అది దుఃఖమునకు మూల కారణం అవుతుంది. అదే చెప్పారు శంకరులు, నేను ఫలానా, ఇది నాది అనేటటువంటి వీళ్ళందరూ నా వాళ్ళు, నేను ఫలానా అనేటటువంటి అపేక్ష నుంచి, అహంకార మమకారములతో కూడుకున్నటువంటి అపేక్ష నుంచి దుఃఖము బయలుదేరింది. కానీ పండితులు అనుశోచింది, ఎందుకంటే పండితులు అహంకార మమకారములను విడిచి ఉండగలుగుతారు. అట్లీస్ట్ ఉండాలని తెలుసు పండితుడికి. నిర్మమో నిరహంకార అని చెప్పబోతున్నాడు శ్రీకృష్ణుడు రానున్న శ్లోకాల్లో. సో అహంకార మమకారములను పక్కన పెడితే గతాసు నా కథాసు, ఉన్నవారి గురించి లేని వారి గురించి కూడా దుఃఖము. సో ఈ శ్లోకము చూసి దీనికి ముందున్నటువంటి అవతారిక సంబంధ భాష్యాన్ని చదువుతున్నాం, ఇంట్రడక్షన్. అది మనం చాలా వరకు చదివాము ఆల్మోస్ట్. ఇంకొక చిన్న రెండు పారాగ్రాఫ్లు మిగిలి ఉన్నాయి. అది అయిపోతే మన శ్లోకాలు ముందుకెళ్తాయి. సో అయితే ఇక్కడ విషయము ఎక్కడున్నామంటే, భగవంతుడు భగవద్గీతలో విభాగము చేసి చెప్పినాడు. సాంఖ్యులకు జ్ఞానయోగము, యోగులకు కర్మయోగం. అంటే జ్ఞానులు సాంఖ్యులు అంటే ఆత్మ అకర్త అనేటటువంటి బుద్ధి నిశ్చయము కలవారు సాంఖ్యులు. ఇప్పుడు రాబోయే ప్రకరణం ఇది అయిపోయిన వెంటనే మనం చదవబోయే ప్రకరణం 20 శ్లోకాలు సెక్షన్ ఏదైతే ఉంటుందో అది ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి శ్లోకం. సో ఆత్మజ్ఞానం, ఆత్మ అకర్త, ఆత్మ అభోక్త అన్న విషయములు ప్రతిపాదించబడతాయి. సో ఆత్మ కూటస్థము అంటే ఆత్మకి మార్పులు ఉండవు. ఆత్మకి పుట్టుట, పెరుగుట, క్షీణించుట, మరణించుట అని చూసాము. 6 విక్రియాలు చెప్పారు, 6 మార్పులు, 6 రకాల మార్పులు అవి ఉండవు. ఆత్మ కూటస్థం, ఆత్మ సర్వవ్యాపకం. ఆత్మను ప్రకృతిలో ఎటువంటి మార్పులు కూడా ఆత్మను ఏమీ చేయలేవు. అంటే ఎండ పెట్టలేదు, వాన తడపలేదు, ఇలాంటి విషయాలన్నీ చెప్పబోతున్నాడు. సో ఈ యొక్క ఇటువంటి బుద్ధి నిశ్చయము కలవారు సాంఖ్యులు. వారికి జ్ఞానయోగము, వారికి జ్ఞాననిష్ట యందు యోగ్యత, వారికి జ్ఞానయోగం. మిగిలిన వారికి కర్మయోగం, అంటే నేను కర్త అనుకునే వాళ్ళకి కర్మయోగం. కర్మయోగములో కూడా పైగా ఆ కర్మను కోరికతో చేస్తే కర్మయోగం అవ్వదు, కామ్యకర్మలు అవుతాయి. కామ్యకర్మలకి దుఃఖము నివృత్తికి సంబంధం లేదు. కామ్యకర్మలు ఉన్నంత వరకు దుఃఖమే. ఎందుకంటే కామ్యకర్మ యొక్క కామము పూర్తయ్యే వరకు, ఆ కోరిక లభించే వరకు లభించలేదని దుఃఖం, లభించిన తర్వాత అది పోతుందని దుఃఖం, పోయిన తర్వాత సరే పోయిందని దుఃఖం. సో కామ్యకర్మకి దుఃఖము ఉండకపోవుట అనేది ఉండదు, కామంతో చేసిన, కోరికతో చేసిన కర్మకు. సో కామ్యకర్మ గురించి అసలు చెప్పరు భగవద్గీతలో. నిష్కామకర్మయే మార్గం. నేను కర్త అన్న భావము ఉంటే, అంటే నేను ఒక పరిచ్ఛిన్నమైనటువంటి వ్యక్తిని, ఈ సృష్టిలో నేను ఒక చిన్న వ్యక్తిని అనేటటువంటి భావన ఉన్న వారికి నిష్కామకర్మ చేయగలను. నిష్కామకర్మ చేస్తే అంతఃకరణ శుద్ధి జరుగుతుంది, తద్వారా జ్ఞానమునకు యోగ్యత లభిస్తుంది అని 2 విభాగములు చెప్పారు. అంతేనే గాని ఒకే వ్యక్తి ఒకే కాలం నందు జ్ఞానము కర్మ 2 అనుష్ఠించలేరు. అది సముచ్చయవాదం. జ్ఞాన కర్మలకు సముచ్చయము లేదు అని చాలా క్లియర్ గా భగవద్గీతలో విభాగము ఉన్నది అని చెప్తున్నారు. ఇక్కడ విచారము అది నడుస్తున్నది. పూర్వపక్ష సిద్ధాంతి అంటే శంకర్లకు, పూర్వపక్షానికి కర్మవాదులకు. కర్మ అంటే ప్రీతి ఎక్కువ ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు సొసైటీలో. 99% మనకి కర్మ మీద చాలా ప్రీతి ఉన్నవారే కనిపిస్తారు. సో వాళ్ళకి కర్మ అంటే ప్రీతి ఎక్కువ. సో కర్మ జ్ఞానము కంటే తక్కువ
అని చెప్తున్నాడు ఇక్కడ శ్రీకృష్ణుడు అని ఆ మాటను ఒప్పుకోరు ఎంతకి కూడా. కర్మ జ్ఞానము రెండు కలిసే ఉండాలి అని చెప్తున్నారు. సో ఆ పూర్వపక్షము సిద్ధాంతము ఆర్గ్యుమెంటేటివ్ స్టైల్ ఆఫ్ టీచింగ్ ఇది. ఆర్గ్యుమెంటేటివ్ స్టైల్ ఆఫ్ టీచింగ్ లో ఎక్కడ దాకా వచ్చామంటే అర్జునుని యొక్క ప్రశ్న అర్జునుడికి వివేకము లేదు కదా, అర్జునుడు ప్రశ్న అడగబోతున్నాడు మూడో అధ్యాయంలో మొదటి శ్లోకంలో. కర్మ కంటే జ్ఞానము గొప్పదైనప్పుడు నువ్వు నన్ను కర్మ ఎందుకు నియమిస్తున్నావు అని ప్రశ్న అడగబోతున్నాడు. ఒక పక్కన కర్మ కంటే జ్ఞానము గొప్పదని చెప్తున్నావు అని చెప్పి నన్నేమో ఈ ఘోరమైనటువంటి కర్మయందు నియమిస్తున్నావు అని అర్జునుడు శ్రీకృష్ణుడిని నిలదీయబోతున్నాడు మూడో అధ్యాయంలో మొదటి శ్లోకానికి వచ్చేసరికి. అదే కోట్ చేస్తున్నారు శంకర్లు. అది కోట్ చేస్తే పూర్వపక్షి అంటున్నాడు అర్జునునికి జ్ఞానము లేదు కదా, అవివేకి కదా, అవివేకముతో అడుగుతున్న ప్రశ్నను ఎందుకు మీరు మీరు సిద్ధాంతం చెప్తున్నాడు అని పూర్వపక్షం. అంటే అలా కాదు, మిగిలిన శ్లోకాలన్నీ చూసినా కూడా ఇక్కడ మనకి విభాగమే చెప్తున్నారు అని చెప్పి, పైగా మీరు అన్నట్టు పూర్వపక్షి అన్నట్టు అవివేకముతో అడిగిన ప్రశ్న అయితే భగవంతుడు వారించి ఉండాలి. అదేమిటి నువ్వు తప్పు ప్రశ్న అడుగుతున్నావని. మయా బుద్ధి కర్మణో, ఇక్కడ ఉన్నాం ఈ సెంటెన్స్ చదివాం. మయా బుద్ధి కర్మణో సముచ్చయ ఉక్త కిమర్థం త్వమిత్తం భ్రాంతోసి అని భగవంతుడు వారించి ఉండాలి. అదేమిటి నేనేమో సముచ్చయం చెప్తుంటే నువ్వు కర్మ అంటే జ్ఞానము గొప్పది అని ప్రశ్న అడుగుతున్నావు ఎందుకు నన్ను అని, నీకు సరిగ్గా అర్థం కావట్లేదే నేను చెప్తున్న మాటలు అని భగవంతుడు వారించి ఉండాలి, కేకలేసి ఉండాలి అర్జునుడు. అదేమిటయ్యా నేనేమో సముచ్చయం చెప్తుంటే నువ్వు మళ్ళీ కర్మ గొప్పది, కర్మ కంటే జ్ఞానం గొప్పది అన్న ప్రశ్న అడుగుతున్నావేంటి అని వారించి ఉండాలి. అలా చెప్పలేదే భగవంతుడు. అలా చెప్పకుండా ప్రశ్నకు అనురూపమైనటువంటి సమాధానం చెప్పాడు. ద్వే నిష్ఠే మయా పురా ప్రోక్త అని జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం అని దానికి అర్జునుని ప్రశ్నకు సమాధానంగా ప్రశ్నకు అనురూపమైనటువంటి సమాధానమే చెప్పాడు. కానీ భగవంతుడు అర్జునుని నీ ప్రశ్న అవివేకమైనటువంటి ప్రశ్న అని వారించలేదు, తప్పు ప్రశ్న అడుగుతున్నామని వారించలేదు అర్జునుడికి కరెక్ట్ గానే అర్థమైంది. భగవంతుడు ఇక్కడ విభాగము చెప్తున్నాడు, కర్మ జ్ఞానములకు విభాగం చెప్తున్నాడు. కానీ నాకు జ్ఞానం కావాలనుకుంటే ఆయన నన్ను కర్మ చేయమంటున్నాడు అని బాధపడుతూ ఇలా చేస్తున్నావేమిటయ్యా అని నిలదీసి ప్రశ్న అడిగాడు. కానీ అప్పుడు భగవంతుడు దానికి అనురూపంగానే నీకు జ్ఞానమునకు యోగ్యత లేదు, జ్ఞానయోగమునకు యోగ్యత లేదు, సో నువ్వు కర్మయోగము చేయాలి, అది కూడా నిష్కామముగా చేయాలి, నిష్కామముగా చేస్తే అప్పుడు నీకు జ్ఞానయోగమునకు యోగ్యత కలుగుతుంది అని సమాధానం చెప్పాడు. అంతేనే గాని నీ ప్రశ్న తప్పు అని అనలేదు కదా. సో దీన్ని బట్టి ఏం తేలింది, భగవంతుడు ఇక్కడ విభాగమే చెప్పినాడు. పైగా మనకి శతపథ బ్రాహ్మణములో బృహదారణ్యక ఉపనిషత్తు నుంచి ముందు పారాగ్రాఫ్ లో బృహదారణ్యక ఉపనిషత్తు నుంచి కూడా శంకర్లు ఈ విభాగమును చూపించినారు. ఇక్కడ భగవద్గీతలో ఫస్ట్ టైం శ్రీకృష్ణుడు కొత్తగా ఇన్వెంట్ చేసింది కాదు ఈ విభాగము, వేదములో కూడా ఇదే విభాగము ఉన్నది అని శతపథ బ్రాహ్మణము నుంచి బృహదారణ్యక ఉపనిషత్తు నుంచి ఒక వాక్యము కోట్ చేసి ఆ వాక్యమును ముందు పారాగ్రాఫ్ లో ఎక్స్ప్లెయిన్ చేశారు. సో వేదాంతము అంటే వేదముల యొక్క అంతము, రఫ్గా వేదము యొక్క సారము వేదాంతంలో ఉన్నది. సో వేదము యొక్క సారము విభాగమే గాని సముచ్చయము కాదు, సమన్వయమే గాని సముచ్చయము కాదు అని చెప్తున్నాను. ఇక్కడ దాకా చదివాం మనం. నెక్స్ట్ పారాగ్రాఫ్కి వెళ్దాం. చదువుదాము. నాపి స్మార్తేనైవ కర్మణా బుద్ధేః సముచ్చయే అభిప్రేతే విభాగవచనాది సర్వం ఉపపన్నం. సో నా ఉపపన్నం, ఈ నాపిలో నా తీసి ఉపపన్నం పక్కన పెట్టుకోవాలి. నా అంటే కర్మలు
విధించినటువంటి కర్మలు రెండు కేటగిరీలు. ఒకటి స్మార్త కర్మ, శ్రౌత కర్మ, రెండవది స్మార్త కర్మ. సో శ్రౌత కర్మ అంటే వేదము చేత విధించబడినటువంటి కర్మ. వేదము కొన్ని కర్మలను చెప్పింది, కోరికలకి అనుగుణంగా కర్మలను చెప్పినది. ఫర్ ఎగ్జాంపుల్, నాకు స్వర్గం ప్రాప్తి కావాలి అంటే అగ్నిహోత్రం చేయాలి, అలాగా నిత్యము అగ్నిహోత్రము చేయవాలి ఫర్ ఎగ్జాంపుల్. అలాగా ఒక్కొక్క కోరికకి ఒక్కొక్క కర్మ వేదము విధించినది కోరికలను బట్టి. కానీ అక్కడతో సరిపోలేదు మనకి. అప్పుడు ఏం చేశారు తర్వాత, పురాణాల్లో ఇంకొన్ని కర్మలను చెప్పారు, వాటిని స్మార్త కర్మలు అంటారు. సో శ్రౌత కర్మ, స్మార్త కర్మ అని రెండు కేటగిరీలు. ఇప్పటిదాకా జ్ఞాన కర్మలకు సముచ్చయము లేదని చెప్పిన వాక్యములలో అంతా కూడా శ్రౌత కర్మనే చెప్పారు శంకర్. ఇప్పుడు స్మార్త కర్మ గురించి చెప్తున్నారు. అంటే పూర్వపక్షి ఏం చేస్తాడంటే, ఓకే శ్రౌత కర్మకి సముచ్చయం లేదు, స్మార్త కర్మకి సముచ్చయం ఉంది అని అలా బయలుదేరుతుంది వాదన. ఎందుకంటే పూర్వపక్ష అభిప్రాయం ఏంటంటే, కర్మప్రీతి, కర్మ జ్ఞానమునకు ఈక్వల్, కర్మ జ్ఞానమునకు ఏ విధముగాను తీసిపోదు అనేటటువంటిది పూర్వపక్షం. సో వాళ్ళు పూర్వపక్షి ఏం చేస్తాడంటే, ఎంతకీ దాన్ని ఏమంటారు, ఆ వ్యూ పాయింట్ ని వదలడు. ఓకే శ్రౌత కర్మ ఒప్పేసుకుంటున్నాము, మరి స్మార్త కర్మ మాట ఏమిటి అని ప్రశ్న వస్తుంది అనమాట పూర్వపక్షి నుంచి. అయితే స్మార్త కర్మకి జ్ఞానమునకు సముచ్చయం ఉందిగా, శ్రౌత కర్మ చెప్తున్నాడు. పైగా యుద్ధము స్మార్త కర్మ, యుద్ధము శ్రౌత కర్మ కాదు. అంటే స్వధర్మము, క్షత్రియునికి స్వధర్మమైనటువంటి యుద్ధము వేదముచే విధించబడినది కాదు, పురాణంలో విధించబడినది. దాన్ని స్మార్త కర్మ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, వివాహం ఉందనుకోండి, వివాహము శ్రౌత కర్మయే, వివాహమును వేదం విధించినది. కానీ వివాహము యొక్క పద్ధతి ఏదైతే ఉంటుందో అది స్మార్తము. ఫర్ ఎగ్జాంపుల్, రామాయణంలో వివాహము ఆయన పాణిగ్రహణం చేసి, ఇదిగో నా ఇయం సీత మమ సుత అని పాణిగ్రహణము ఆమె చేయి తీసుకెళ్లి రాముని చేతిలో పెట్టాడు, అంతే వివాహం. అక్కడ వివాహం యొక్క ప్రొసీజర్ అది. ఇప్పుడు ఈ రోజు వివాహాలు చూసామనుకోండి, రకరకాల ప్రాంతాల్లో రకరకాల ప్రొసీజర్లు ఉంటాయి. ఒక చోట జీలకర్ర బెల్లం ముహూర్తం అయితే, మరొక చోట మంగళసూత్రం ముహూర్తం అయితే, మరొక చోట మరొకటి. అలాగా అవి పురాణాల నుంచి వచ్చినాయి. వివాహము చేస్తున్నటువంటి పద్ధతి స్మార్థం, వివాహము యాజ్ అన్ యాక్టివిటీ శ్రౌతం. సో చిన్న డిస్టింక్షన్ ఉన్నది. సాధారణంగా ఏమవుతుందంటే, స్మార్థము కొంచెం ఆర్థడాక్స్ గా ఉంటుంది. స్మార్థములో ఉన్నటువంటి ప్రొసీజర్లు, స్మార్థంలో ఉన్నటువంటి దాన్ని ఏమంటారు, వ్యూ పాయింట్ కొంచెం ఆర్థడాక్స్ గా ఉంటుంది. వేరాస్ శ్రౌత కర్మల్లో వ్యూ పాయింట్ ఆత్మజ్ఞానమునకు మార్గము తీసేలా ఉంటుంది. సో రెండింటికి కొంచెం తేడా, చాలా తేడా ఉన్నది శ్రౌత కర్మలకి స్మార్త కర్మలకి. సో అందుకని ఇక్కడ స్మార్త కర్మను కూడా ఆయన క్లారిఫై చేసేస్తున్నారు. బాబు, స్మార్త కర్మేణ అపి ఏవ అపి, స్మార్త కర్మల చేత కూడా కర్మణ బుద్ధేహే సముచ్చయే అభిప్రేతే. అంటే ఒకవేళ భగవంతుడు స్మార్త కర్మకి జ్ఞానమునకు సముచ్చయము ఉందన్న అభిప్రాయముతో చెప్పి ఉంటే, అప్పుడు కూడా విభాగవచనాది సర్వం నా ఉపపన్నం, ఆ నా పట్టుకొచ్చి లాస్ట్ లో పెట్టుకోవాలి. అప్పుడు కూడా విభాగవచనము ఉపపన్నమయ్యేది కాదు. భగవంతుడు చెప్తున్నటువంటి విభాగములు ఒకవేళ స్మార్త కర్మకు జ్ఞానమునకు సముచ్చయము, అంటే ఒకే మనిషి ఒకే కాలంలో స్మార్త కర్మ జ్ఞాననిష్ట రెండు చేయగలడు అనేటటువంటిది కరెక్ట్ అయితే, అప్పుడు కూడా ఈ విభాగవచనం పుట్టుండేది కాదు. విభాగవచనము వుడ్ నాట్ హ్యావ్ బీన్ వ్యాలిడ్. ఎందుకు? క్షత్రియునికి యుద్ధము స్మార్త కర్మ, స్వధర్మము అక్కడ స్మార్థంలో చెప్పినటువంటిది. సో ఒకవేళ పూర్వపక్షి అటువంటి యాంగిల్ తీసుకొస్తాడేమో, శ్రౌత కర్మను ఓకే, శ్రౌత కర్మకి జ్ఞానమునికి సముచ్చయం లేదు, స్మార్త కర్మకు మాత్రం ఉన్నది అని పట్టుకుంటాడేమో అని అది కూడా క్లారిఫై చేసేస్తున్నారు. స్మార్త కర్మేణ ఏవ కర్మణా బుద్ధేహే సముచ్చయే అభిప్రేతే, సతి సప్తమి అంటాం. సముచ్చయే అభిప్రేతే, ఒకవేళ సముచ్చయము చెప్పి ఉంటే అని అర్థం. సతి సప్తమి అంటారు, సప్తమి విభక్తిలో ఉన్నాయి రెండు కూడా. విభాగవచనాది సర్వం, విభాగవచనములన్నీ కూడా నా ఉపపన్నం. సో ఏం చెప్తున్నారు శంకర్లు?
విభాగమే కరెక్ట్, సముచ్చయము నాట్ కరెక్ట్ అని చెప్తున్నారు. అదే దానికే ఆయన ఇది సంగ్రహ వాక్యం అన్నమాట. పైన ఉన్నది నాపి స్మార్తేనైవ కర్మణా బుద్ధే, ఇది సంగ్రహ వాక్యం, సంగ్రహ భాష్యం అంట. కింద చెప్పిన 3 లైన్లు దానికి వివరణము. సో వివరణము, కంక్లూజన్ రెండు ఉన్నాయి, రెండు కనిపిస్తాయి. ముందు క్లెయిమ్ ప్రతిజ్ఞ చెప్పి వారు సంగ్రహంగా ప్రతిజ్ఞ తర్వాత సంగ్రహంగా దాన్ని చెప్పడము, తర్వాత దానికి వివరణ ఇవ్వడము, లాస్ట్ లో దాన్ని ఉపసంహారం చేయుతారు. సో ఈ పేరాలో 3 కనిపిస్తున్నాయి. నెక్స్ట్ సెంటెన్స్ అవుతాం. కించ క్షత్రియస్య యుద్ధం స్మార్తం కర్మ స్వధర్మః ఇతి జానతః తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి ఇతి ఉపలంబః అనుపపన్నః. సో కించ అంటే పైన చెప్పిన సంగ్రహానికి వివరణ. ఇంకా ఏమిటంటే అర్జునునికి క్షత్రియునికి స్వధర్మమైనటువంటి యుద్ధము స్మార్తకర్మ అని తెలుసు. క్షత్రియస్య యుద్ధం స్మార్తం కర్మ స్వధర్మ ఇది జానతః. అర్జునుడికి తెలుసు. అది తెలిసి ఆ క్వశ్చన్ అడుగుతున్నాడు, తత్కిం కర్మని ఘోరే మాం నియోజయసి అని. 3వ చాప్టర్ లో మొదటి శ్లోకంలో ఈ ప్రశ్న అడగబోతున్నాడు. నన్ను నువ్వు జ్ఞానము కంటే తక్కువైనటువంటి జాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన, అది శ్లోకము. అంటే ఒకవేళ కర్మ కంటే జ్ఞానము గొప్పదైతే నన్నెందుకు నువ్వు ఈ ఘోరమైనటువంటి, అంటే కొంచెం తక్కువ స్టేచర్ కలిగినటువంటి పైగా ఘోరమైనటువంటి కర్మయందు నియమిస్తున్నావు అని ప్రశ్న. సో అది తెలిసి అడుగుతున్నాడు కదా, అతనికి చదువుకున్నవాడే అతను. సో అతనికి ఇది స్మార్తకర్మ అని తెలుసు. యుద్ధం అనేది శ్రౌతకర్మ కాదు, స్మార్తకర్మ అని తెలుసు. తెలిసే అతను విభాగము గురించి అడుగుతున్నాడు ప్రశ్న. సో అందుకని విభాగమే కరెక్ట్, సముచ్చయము కరెక్ట్ కాదు. అందుకని దాన్ని ఉపసంహరిస్తున్నారు ఆ టాపిక్ ని. తస్మాద్ గీతాశాస్త్రే ఈషన్మాత్రేణాపి శ్రౌతేన స్మార్తేన వా కర్మణ ఆత్మజ్ఞానస్య సముచ్చయః న కేనచిత్ దర్శయితుం శక్యః. చూడండి ఎంత డైరెక్ట్ గా చెప్పేశారు. అంత చెప్పి తస్మాత్, ఈ ముందు జరిగిన విచారం అంతయు మనం కాంటెక్స్ట్ లో తీసుకుంటే ఆ కారణం చేత గీతాశాస్త్రమునందు ఈషన్మాత్రేణాపి, కొంచెము కూడా, ఈషన్ మాత్రము అంటే కొంచెమైనా కూడా శ్రౌతేన స్మార్తేన వా, శ్రౌతకర్మకు కానీ స్మార్తకర్మకు కానీ, శ్రౌతేన స్మార్తేన వా కర్మణ, వా అంటే ఆర్ అని. సంస్కృతంలో శ్లోకం ఎక్కడైనా వా వస్తే లేక ఆర్ అని అర్థం. సో శ్రౌతేన వా స్మార్తేన కర్మణ, ఆ వా మధ్యలో పెట్టుకోవచ్చు పట్టుకుని. శ్రౌతేన వా స్మార్తేన కర్మణ అంటే శ్రౌతకర్మ లేక స్మార్తకర్మ అంటే వేదము విహించినటువంటి కర్మలు లేక పురాణములచే విధించబడినటువంటి కర్మల చేత ఆత్మజ్ఞానము సముచ్చయము. అంటే ఒకే వ్యక్తి శ్రౌత లేక స్మార్త కర్మలను ఆత్మజ్ఞానమును ఒకే సమయంలో అనుష్ఠించుట అనేది నాకేనచిత్ దర్శయితం శక్య. మీరు కొంచెము కూడా భగవద్గీతలో ఎలా చెప్పారని చెప్పలేరు అని చాలా డైరెక్ట్ గా ఆయన దాన్ని ఉపసంహారం చేసేశారు. శంకర్ల భాష్యంలో ఇటువంటి డైరెక్ట్ స్టేట్మెంట్స్ ఉంటాయి అన్ని. ఎక్కడ ఆయన దాన్ని ఏమంటారు, బీటింగ్ అరౌండ్ ద బుష్ అంటాం, అటువంటి పరిస్థితియే ఉండదు అసలు. ఎంతో క్లియర్ గా మహాత్ములు ఏమంటారంటే పెద్ద రిబెలియన్, నక్సలైట్ల కంటే చాలా స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నాడు ఈయన అంటారు. అంటే అసలు ఎక్కడ మొహమాటం లేకుండా, అంటే ఆర్థడాక్స్ గా ఉన్న వాళ్ళని గడ్డం పట్టుకుని బతిమాలి వాళ్ళకి ఏదో ఇది మనము ఈ విషయాన్ని వాళ్ళు ఒప్పుకునేలా చేయాలి అనేటటువంటి ధోరణి ఎక్కడ కనిపించదు ఆయన భాష్యంలో. చాలా ఇక్కడే కాదు, ఇంకా మీరు మనము ఎప్పుడైనా ఏమంటారు
బ్రహ్మసూత్ర భాష్యము చదివితే, కొన్ని ఉపనిషత్ భాష్యములు చదివితే ఇంకా డైరెక్ట్ వాక్యాలు ఉంటాయి. అసలు ఇక్కడ చూడండి ఎంత డైరెక్ట్ గా చెప్పేశారు. శ్రౌత కర్మకి కానీ స్మార్త కర్మకి కానీ ఆత్మజ్ఞానంతో సముచ్చయము లేదు. అంటే అభిప్రాయం ఏంటంటే నేను కర్త అనే భావన ఉన్నవాడికి కర్మ చేయాలి, కానీ కర్మ ఎలా చేయాలి? నిష్కారమ కర్మ కింద చేయాలి. నిష్కారమ కర్మ కింద చేసినటువంటి కర్మ మాత్రమే అంతఃకరణ శుద్ధి ద్వారా ఆత్మజ్ఞానమునకు యోగ్యతను ఇస్తున్నది. యోగ్యత వచ్చినప్పుడు దాన్ని ఏమంటారు, కర్మ కామ్య కర్మ డ్రాప్ అయిపోతుంది పూర్తిగా. అప్పుడు ఆత్మజ్ఞాన నిష్ట. అది కూడా నెక్స్ట్ పారాగ్రాఫ్ లో క్లారిఫై చేయబోతున్నారు. అంటే మరి జ్ఞానులు, ఇప్పుడు గురుదేవులు వంటి జ్ఞానులు ఉన్నారు, వాళ్ళు కర్మలు చేస్తున్నారుగా అన్న ప్రశ్న వస్తుంది. మరి ఆత్మజ్ఞానులు మనకి సొసైటీలో మనకి కనిపించే కొద్ది మంది ఆత్మజ్ఞానులు ఎవరెవరైతే ఉన్నారో గురుదేవులు లాంటి వాళ్ళు కర్మలు చేస్తున్నారే, మరి అక్కడ వాదికి సముచ్చయం ఉన్నది కదా అని నెక్స్ట్ ప్రశ్న. ఓకేనయ్యా, అవివేకులకి సముచ్చయం లేదు, ఒప్పేసుకున్నాము. మరి ఆత్మజ్ఞాని సంగతి ఏమిటి? ఆత్మజ్ఞానికి సముచ్చయం ఉన్నదిగా, శ్రీకృష్ణునికి సముచ్చయం ఉన్నదిగా. శ్రీకృష్ణుడు ఆత్మజ్ఞాని కదా, ఆయన యుద్ధం చేయడానికి వచ్చాడు కదా, యుద్ధంలో పాల్గొనడానికి వచ్చాడు కదా అని ఇప్పుడు గురుదేవులు లాంటి పెద్దవాళ్ళు చూపెట్టి అదిగో వాళ్ళు ఆత్మజ్ఞానులు కదా, వాళ్ళు మరి కర్మలు చేస్తున్నారుగా, మరి అక్కడ సముచ్చయం కనిపిస్తుంది కదా అని ప్రశ్న బయలుదేరుతుంది. అది వస్తుంది, అది నెక్స్ట్ పారాగ్రాఫ్ లో ఆన్సర్ చేస్తున్నారు. కానీ ఆన్సర్ చేసే ముందు ఈ ఆర్గ్యుమెంట్ ని సెటిల్ చేశారు. శ్రౌత కర్మ, స్మార్త కర్మ మరియు ఆత్మజ్ఞానములకు సమన్వయమే కానీ సముచ్చయము లేదు. ఒకదాని తర్వాత ఒకటే కానీ రెండు ఒకేసారి అనే ప్రశ్న అసలు పాజిబులే కాదు, సంభవమే కాదు అని ఆయన దాన్ని మనకి సెటిల్ చేసి పెట్టారు. నెక్స్ట్ పారాగ్రాఫ్ చదువుదాము. యస్యతు ఆత్మజ్ఞానాత్ సారీ అజ్ఞానాత్, అదే ఆత్మజ్ఞానం అని చదివేమిటి, అదేమిటి ఆత్మజ్ఞానం వచ్చింది, పక్కన రాగాది దోషం ఉందని చూస్తున్నా. అజ్ఞానాత్ రాగాది దోషవతః రాగాది దోషవతో వా కర్మణి ప్రవృత్తస్య యజ్ఞేన దానేన తపసా వా విశుద్ధ సత్వస్య జ్ఞానం ఉత్పన్నం పరమార్థ తత్వ విషయం ఏకమేవేదం సర్వం బ్రహ్మ అకర్తృచ ఇది. అక్కడ ఆపి అది కామా పెట్టుకుని ఆ తర్వాత వాక్యం వచ్చి చదువుతాం. సో చాలా చక్కని దాన్ని ఏమంటారు, గీత యొక్క పర్స్పెక్టివ్ ని ఒక పెద్ద వాక్యంలో సెటిల్ చేస్తున్నారు. ఇక్కడ ఎవరికి అంటే ఒకడు అజ్ఞానం అవివేకి అయి ఉన్నాడు, అంటే నేను కర్త అనేటటువంటి భావంతో ఉన్నాడు. రాగాది దోషములతో ఉన్నవాడు, మామూలుగా అందరి వలె సాధారణ మానవుని వలె ఒక మానవుడు ఉన్నాడు. రాగాది దోషవత, రాగము ద్వేషము మొదలగు దోషములు, భయము ఆందోళన మొదలగు దోషములు ఉన్నటువంటి వాడు కర్మని ప్రవృత్తస్య, ఆబ్వియస్లీ అతను కర్మయందు, ఆ వ్యక్తి కర్మయందు ప్రవృత్తి కలిగి ఉంటాడు, అంటే కామ్య కర్మయందు ప్రవృత్తి కలిగి ఉంటాడు. సాధారణంగా అందరూ అలాగే ఉంటారు. సో అవివేకం వలన రాగాది దోషం, రాగద్వేషములు మొదలగు దోషములు, వాటిని అనుసరించి కర్మలు ఉంటాయి. కోరికలను వాటిని అనుసరించి కోరికలు ఉంటాయి, ఆ కోరికలను బట్టి కర్మలు ఉంటాయి. సో కర్మని ప్రవర్తిస్తారు. కానీ కొంచెం అదృష్టవంతుడు, కొంచెము బుద్ధి ఉన్న వ్యక్తి, సో యజ్ఞేన దానేన తపసావా, అంటే యజ్ఞ దాన తపకర్మలు చేస్తున్నాడు, కానీ ఎక్కడో మహాత్ములు చెప్పినటువంటి ఇటువంటి మాటలు విన్నాడు. నిష్కామ కర్మ చిత్తశుద్ధికి కారణమవుతుంది, నిష్కామ కర్మ చేస్తే అంతఃకరణ శుద్ధి కలుగుతుంది, తద్వారా జ్ఞానమునకు యోగ్యత కలుగుతుంది అని విన్నాడు. విని నిష్కామంగా చేశాడు కొంత యజ్ఞము దానము తపస్సుని.
ఆ యజ్ఞదాన తపస్సులు నిష్కామంగా చేయుట వలన యజ్ఞేన దానేన తపసావ విశుద్ధ సత్వస్య చిత్తశుద్ధి కలిగినది. కర్మయందు ప్రవృత్తి కలవాడు కొంతకాలం కర్మ చేసి ఎక్కడో భగవద్గీత లాంటిది శ్రవణం చేసి తెలుసుకుని ఓకే నిష్కామముగా కర్మలు చేస్తే అంతఃకరణ శుద్ధి జరుగుతుంది అని తెలుసుకుని అలా చేయుట వలన విశుద్ధ సత్వస్య అతనికి ఆ వ్యక్తికి చిత్తశుద్ధి కలిగినది. చిత్తశుద్ధి కలిగినప్పుడు ఏమవుతుంది? జ్ఞానం ఉత్పన్నం. జ్ఞానమునకు యోగ్యత కలిగి జ్ఞానము ఉదయిస్తుంది బుద్ధిలో. ఎటువంటి జ్ఞానం ఉదయిస్తుంది? పరమార్థ తత్వ విషయం జ్ఞానం ఉత్పన్నం. అంతే కదా. నిష్కామ కర్మ చేయగా అంతఃకరణ శుద్ధి కలిగి తద్వారా జ్ఞానమునకు యోగ్యత, తద్వారా జ్ఞానప్రాప్తి. జ్ఞానప్రాప్తి అంటే ఎటువంటి జ్ఞానము? పరమార్థ తత్వము, పరమాత్మ యొక్క తత్వము, తత్వ విషయం జ్ఞానం. ఏ విధంగా ఉంటుంది అది చెప్తున్నారు. ఎక్కడి నుంచో వేదం నుంచి కోట్ చేస్తున్నారు. ఏకమేవేదం సర్వం బ్రహ్మ అకర్తృచ. ఇక్కడ ఉన్నదంతయు కూడా ఒకటే. ఏకం ఏవ ఇదం సర్వం, దానికే బ్రహ్మ అని పేరు. ఇక్కడంతా ఈ సృష్టిలో విస్తరించి ఉన్నదంతయు ఒక్కటే, దానికే బ్రహ్మ అని పేరు. పైగా ఆ బ్రహ్మ అంటే అదే ఆత్మ. బ్రహ్మ, పరమాత్మ, ఆత్మ, ఈశ్వరుడు ఇవన్నీ పర్యాయ పదములు వేదాంతంలో. సో ఆ పైగా ఆ బ్రహ్మ ఏమిటి? అకర్తృ, ఆత్మస్వరూపం. ఆత్మస్వరూపము అకర్త అనేటటువంటి జ్ఞానము అతనికి కలిగినది. ఓకే. సో ఒక వ్యక్తి సాధారణంగా అవివేకంతో రాగాది దోషములతో మొదలయ్యి కర్మలు చేస్తూ కాస్త శ్రవణము వగేరా చేసి విని తెలుసుకుని ఓహో నిష్కామ కర్మ చేస్తే మంచిది అని తెలుసుకుని కొంత నిష్కామముగా యజ్ఞదాన తపస్సులు చేసి తద్వారా చిత్తశుద్ధి కలిగి తద్వారా పరమార్థ తత్వము యొక్క జ్ఞానము మనసులో ఉదయించి బుద్ధిలో ఉదయించి ఏ విధమైనటువంటి జ్ఞానము? ఏకమేవ ఇదం సర్వం బ్రహ్మ అకర్తృ. ఇక్కడ ఉన్నదంతయు ఒక్కటే, అది అకర్త, ఆత్మస్వరూపం. అదే నా ఆత్మస్వరూపము అనేటటువంటి జ్ఞానము అతని మనసులో ఉదయించినది. అయితే ఏమైంది? అక్కడి నుంచి అవుతాం. తస్య కర్మణి కర్మ ప్రయోజనే చ నివృత్తే అపి శ్లోక సంగ్రహార్థం యథాపూర్వం ప్రవృత్తః తథైవ కర్మణి ప్రవృత్తస్య యత్ ప్రవృత్తి రూపం దృశ్యతే న తత్కర్మ येन बुद्धेः समुच्चयः स्यात्. అక్కడ దాకా అది వాక్యం, ఆ పెద్ద వాక్యం. అయితే ఇప్పుడు మనం ఏమనుకున్నాము? పూర్వపక్షి ఒక ప్రశ్న లేవదీస్తాడు. ఓకేనయ్యా, అవివేకులకు సముచ్చయం లేదు, మరి ఆత్మజ్ఞాని మాట ఏమిటి? ఇక్కడ సమాజంలో కనిపిస్తున్నటువంటి కొద్దిపాటి ఆత్మజ్ఞానులు చాలా మంది, అందరూ కాకపోవచ్చు, బట్ చాలా మంది కర్మలోనే మునిగి ఉన్నట్టు కనిపిస్తున్నదే. మరి వారి విషయంలో సముచ్చయం ఉన్నదిగా, పైగా ఇక్కడ శ్రీకృష్ణుడు కూడా అలాగే చేస్తున్నాడు కదా అనే ప్రశ్నకు సమాధానం. ఆ ప్రశ్నను ఊహించి దానికి సమాధానం చెప్తున్నారు. సో ఏమైంది? అతనికి, ఒక వ్యక్తికి ఈ విధముగా ఆత్మజ్ఞానము వచ్చినది. ఏ విధముగా? యజ్ఞేన దానేన తపసావ. అంటే యజ్ఞదాన తపస్సులు కామముతో చేసిన యజ్ఞదాన తపస్సులు కాదు, నిష్కామముగా చేసినటువంటి యజ్ఞదాన తపస్సుల చేత చిత్తశుద్ధి వలన జ్ఞానము కలిగినది. ఆ జ్ఞానము ఏ విధంగా ఉంది? ఏకమేవేదం సర్వం బ్రహ్మ అకర్తృ చ అని. ఇటువంటి జ్ఞానం వచ్చిన వాడు తస్య కర్మణి, అతను కర్మయందే కర్మ ప్రయోజనేచ నివృత్తేపి. అంటే కర్మ ప్రయోజనమునందు ఆసక్తి లేకపోయినప్పటికీ కూడా అతనికి కర్మ ప్రయోజనం ముందు ఏమీ ఆసక్తి లేదు. కానీ ఎందుకంటే అతనికి తెలుసు ఇక్కడ సాధించవలసినది ఏమీ లేదు, ఉన్నది ఒకటే అని తెలిసిన వాడికి ఇంకా ఫలంతో సంబంధం, ప్రయోజనంతోనూ ఫలంతోనూ సంబంధం ఉండదు ఆత్మజ్ఞానికి. ఇప్పుడు గురుదేవులు ఉన్నారనుకోండి, ఆయనకేమీ ఈ చేస్తున్న కర్మ యొక్క ప్రయోజనం మీద ఆసక్తి ఏమి ఉండదు. ఇంటర్వ్యూల్లో 1-2 సార్లు అడిగినప్పుడు కూడా మీకేం కావాలంటే నాకేం అక్కర్లేదు అంటే ఆయనకి ఆ చేస్తున్న పని యొక్క ఫలము మీద కానీ దాని ప్రయోజనం మీద కానీ ఆయనకేమీ పర్సనల్ ఆసక్తి ఏమి ఉండదు. కానీ నివృత్తే అపి, కానీ కర్మ చేస్తున్నారు, పనులు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? లోక సంగ్రహార్థం.
లోక సంగ్రహార్థం చేస్తున్నారు, జనులను సేకరించుటకు చేస్తున్నారు. అందరినీ మనుషులందరినీ ఒక మంచి మార్గమునందు అట్రాక్ట్ చేయడానికి. సంగ్రహము అంటే అట్రాక్ట్ చేయడం, ఒక 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 మార్గములో పెట్టడానికి, అంటే మిగిలిన వాళ్ళందరినీ ఒక మార్గంలో పెట్టడానికి అని చెప్పి ఆ మార్గమునకు అందరూ అట్రాక్ట్ కావాలని చెప్పి ఆయన కర్మ చేసి చూపిస్తున్నాడు. అంతేనే గాని ఆయనకేమీ ప్రయోజనం మీద అభిప్రాయం ఉండదు, అంటే అభిసంధి ఉండదు, తృష్ణ ఉండదు ఆ ప్రయోజనం మీద కానీ ఫలం మీద కానీ. కానీ లోక సంగ్రహార్థం చేస్తున్నాడు. ఎలా చేస్తున్నారు? యథాపూర్వం ప్రవృత్త తథైవ కర్మణి ప్రవృత్తస్య. ఇది వరకు ఈ ఆత్మజ్ఞానము రాకముందు ఎటువంటి యజ్ఞదాన తపస్సులు చేసేవారో అవే కర్మలు చేస్తున్నారు. బయటికి చూడడానికి మాత్రం అలా కనిపిస్తారు. ఇది వరకు ఎటువంటి కర్మలు చేస్తున్నారో ఇప్పుడు కూడా అవే కర్మలు చేస్తున్నారు. యథాపూర్వం ప్రవృత్త తథైవ కర్మణి ప్రవృత్తి. అదే కర్మయందు ప్రవృత్తి ఉన్నట్టు కనిపిస్తున్నాడు మనకి. అలా చేస్తున్న వారి యత్ ప్రవృత్తి రూపం దృశ్యతే. మనకి ఏదైతే ప్రవృత్తి రూపము అంటే కర్మ రూపంలో కనిపిస్తున్నదో నా తత్కర్మ, దాన్ని కర్మ అనకూడదు. సో ఆత్మజ్ఞాని చేస్తున్న కర్మకి కర్మ అని పేరు ఉండదు. కర్మ అంటే భగవద్గీతలో కర్మ అంటే కామ్యకర్మ అని అర్థం. ఎక్కడ కర్మ పదం వచ్చినా ముందు కామ్యాన్ని పెట్టుకోవచ్చు. కర్మ అంటే కామ్యకర్మ. నిష్కామకర్మని క్వాలిఫై చేస్తారు. బయట కర్మ అని ఎక్కడ వస్తే అక్కడ అదంతా కామ్యకర్మనే అర్థం. సో నా తత్కర్మ, అది ఆత్మజ్ఞాని చేస్తున్న పనికి కర్మ అనలేము, దాన్ని కర్మ కాదు అది. ఎందుకంటే వారికి ఉన్నది అంతయు ఒకటే ఆత్మ అని తెలుసు. అని తెలిసిన వారికి కర్మ చేయుటకు మోటివేషన్ ఏమి ఉండదు, ఇన్స్పిరేషన్ అని. కానీ ఎందుకు చేస్తారు అంటే లోక సంగ్రహార్థం చేస్తారు, మిగిలిన వాళ్ళందరికీ ఒక దారి చూపించడానికని చేస్తున్నారు. అంతేనే కానీ దాన్ని నువ్వు కర్మజ్ఞాన సముచ్చయం అనకూడదు అంటున్నారు. ఎందుకంటే అది కర్మ కాదు. వాళ్ళు చేస్తున్నటువంటి పనికి కర్మ అనే టైటిల్ మనం ఇవ్వలేము. ఎందుకంటే అందులో కర్మ ప్రయోజనమునందు కానీ కర్మఫలమునందు కానీ వాళ్ళకి ఆసక్తి అభిసంధి లేదు, తృష్ణ లేదు అక్కడ. సో అది నిష్కామమైనటువంటి కర్మ. సో నిష్కామమైనటువంటి కర్మ ఏదైతే ఉందో దాన్ని కర్మ. ఆత్మజ్ఞానులే కాదు, మీరు నేను నిష్కామ కర్మ చేసినా కూడా అది కర్మ కాదు, అది కర్మ కింద లెక్క రాదు. దాన్ని కర్మ అనలేము. కామంతో చేసిన కోరికతో చేసిన కర్మకే కర్మ అని పేరు. ఎందుకంటే నిష్కామ కర్మకి కర్మ ఫలం ఉండదు. కర్మ ఉంటే కర్మ ఫలం ఉండాలి. సో నిష్కామ కర్మకి ఫలం ఉండదు, ఎందుకంటే నేను కర్తను కానుగా నిష్కామముగా చేస్తున్నాను. కర్త కాని వాడికి ఫలం ఏముంది? కర్త కానివాడు భోక్త కూడా అవ్వడు. అది. సో ఏది అయితే ఆత్మజ్ఞానుల యందు కనిపిస్తున్నదో అది సముచ్చయం అనలేము దాన్ని, ఎందుకంటే అది కర్మయే కాదు అంటున్నాను. అది ఏన బుద్ధేక సముచ్చయ. ఎవరి విషయంలో అయితే నువ్వు సముచ్చయము చూపిద్దాం అనుకుంటున్నావో వారు ఆత్మజ్ఞానము పొందినప్పటికీ కూడా లోక సంగ్రహార్థం కర్మలు చేస్తున్నట్టు మనకు చేస్తున్నారు. అంతేనే గాని వాళ్ళు కోరికతో చేయట్లేదు. సో నా తత్కర్మ, దాన్ని మనము కర్మ అనలేము. సో సముచ్చయము లేదు, ఎందుకంటే అది కర్మే కాదు. చదువుదాం నెక్స్ట్. యథా భగవతః వాసుదేవస్య క్షాత్రధర్మచేష్టితం న జ్ఞానేన సముచ్చీయతే పురుషార్థ సిద్ధయే తద్వత్. ఏ విధముగా అయితే ఆ ముందు వాక్యానికి దృష్టాంతం. అంటే ఆత్మజ్ఞాని యొక్క కర్మ కాదు, అంటే ఆత్మజ్ఞాని యొక్క కర్మ చూసి కర్మకి జ్ఞానానికి సముచ్చయం ఉందని అనకూడదు అనడానికి శ్రీకృష్ణుణ్ణి దృష్టాంతంగా చెప్తున్నారు. యథా భగవతః వాసుదేవస్య, ఏ విధముగా అయితే శ్రీకృష్ణుని యొక్క క్షాత్రధర్మ చేష్టితం, ఏదైతే క్షత్రియ ధర్మం, ఆయన క్షత్రియుడు కదా మహాభారతంలో, ఆయన క్షత్రియ ధర్మంను చేసినాడు. అంటే ఇక్కడంటే యుద్ధం చేయడు కానీ ముందు కంసుడితో చాలా ఏళ్ళు యుద్ధం నడుస్తుంది ఫర్ ఎగ్జాంపుల్, అటువంటివన్నీ చేశాడు. యుద్ధం చేశాడు అతను కూడా, క్షత్రియ ధర్మం చేశాడు. ఆ చేసిన కర్మ ఏదైతే ఉందో అది నా జ్ఞానేన సముచ్చీయతే పురుషార్థ సిద్ధయే తద్వత్. అది జ్ఞానముతో సముచ్చయము అని అనకూడదు. అది పురుషార్థ సిద్ధి కొరకు, అంటే ధర్మార్థ కామములు సిద్ధించుటకై జ్ఞానము కర్మతో సముచ్చయము ఉన్నది అని మనము అలా తప్పుగా
అర్థం చేసుకోకూడదు. నా జ్ఞానేన సముచ్చి పురుషార్థ సిద్ధయే నా జ్ఞానేన సముచ్చి. పురుషార్థములు సాధించుటకై, జ్ఞానం అంటే మోక్షమును సాధించుటకై జ్ఞానము జ్ఞానము కర్మ యొక్క సముచ్చయము ఉన్నది అని శ్రీకృష్ణుని ఎగ్జాంపుల్ చూపెట్టి మనం వాదించకూడదు అంటున్నాను. ఎందుకంటే శ్రీకృష్ణుడు చేసిన కర్మ కేటగిరీలోకి కాదు. ఎందుకంటే అతనికి ప్రయోజనమునందు ఫలమునందు ఆసక్తి లేదు, కానీ లోక సంగ్రహార్థం కర్మ చేస్తున్నాడు ఆయన భగవంతుడు. అందుకని అది కర్మ అనబడదు. సో శ్రీకృష్ణుని కర్మ చూసి ఇదిగో సముచ్చయం ఉన్నది అని మనము వాదించకూడదు అంటున్నారు. తత్ఫలాభిసంధ్య తత్ఫలాభిసంధ్య అహంకారాభావస్య తుల్యత్వాత్. తత్ఫలాభిసంధ్య అహంకారాభావస్య తుల్యత్వాత్. అది ఫలాభిసంధి అహంకార అభావస్య. అది ఫలాభిసంధి ప్లస్ అహంకార ప్లస్ అభావ, రెండు సంధులు ఉన్నాయి. ఒకటి ఈ ప్లస్ ఆ యా అయింది, రెండోది సవర్ణ దీర్ఘము. సో ఒకటి ఎండ్ సంధి, ఒకటేమో సవర్ణ దీర్ఘ సంధి. సో ఫలాభిసంధి అహంకార అభావస్య. అక్కడ ఫలాభిసంధి లేదు, విసంధి అంటే తృష్ణ. ఫలమునందు తృష్ణయు లేదు, అహంకారము కూడా లేదు. అందుకని జ్ఞాని చేస్తున్న కర్మకి మనము కర్మ అనే టైటిల్ ఇవ్వలేము. తత్ ఆ కర్మ ఫలాభిసంధి అహంకారాభావస్య తుల్యత్వాత్. అక్కడ శ్రీకృష్ణుడు చేసిన కర్మకి ఫలాభిసంధి అహంకారము లేవు, అహంకార మమకారములు లేనందువలన అది కర్మ కాదు. నా తత్కర్మ. చదువుదాం. తత్వవిత్తు నాహం కరోమీతి మన్యతే నచ తత్ఫలం అభిసంధత్తే. తత్వవిత్ అంటే తత్వము తెలిసినవాడు, అంటే ఆత్మజ్ఞాని. అహం నా కరోమి ఇది మన్యతే, నా అహం కరోమి ఇది మన్యతే, నేను చేయట్లేదు అని అనుకుంటాడు. నేను కర్తను కాదు అనుకుంటాడు. నేను కర్తను కాదు అనుకున్నవాడు నచ తత్ఫలం అభిసంధత్తే. కర్త కాకపోతే ఫలం మీద తృష్ణ ఎందుకు ఉంటుంది? కర్తకే ఉంటుంది. నేను కర్తనైతే ఆ ఫలము నాకు దొరకాలన్నటువంటి ఆసక్తి ఉంటుంది. నేను కర్తను కాకపోతే ఫలము నాకు దొరకాలన్నటువంటి ఆసక్తి కూడా ఉండదు కదా. తత్వవిత్ అయితే ఇలా అనుకుంటాడు. తత్వవిత్తు నా అహం కరోమి ఇది మన్యతే నచ తత్ఫలం అభిసంధత్తే. అతనికి ఫలము మీద కూడా అభిసంధి ఉండదు. సో ఫైనల్లీ విభాగమే కరెక్ట్ అని తేల్చి, ఆత్మజ్ఞానము ఉన్నవారు చేసే కర్మ చూసి అదిగో సముచ్చయము అని మనము మోహితులం అవుతామేమో అని, కన్ఫ్యూజ్ అయిపోతామేమో అని కాదు. వారు చేసే కర్మలను చూసి నువ్వు సముచ్చయం అనకూడదు. ఎందుకంటే వాళ్ళు చేసే కర్మ కాదు. ఎందుకు కర్మ కాదు? వాళ్ళు కర్త కాదు. కర్తకి కర్మ ఉంటుంది, కర్మకి కర్త ఉండాలి. కర్త లేని చోట కర్తృత్వం లేని చోట కర్మ ఉండదు. అతను ఆత్మజ్ఞాని పని చేస్తున్నప్పటికీ కూడా లోక సంగ్రహార్థం చేస్తున్నారు, అంతేనే గాని కోరికతో చేయట్లేదు. సో కర్త లేడు కాబట్టి కర్మ లేదు. సో అది ఆ కర్మ లేదు కాబట్టి కర్మ ఫలము మీద ఆసక్తి లేదు. సో అటువంటి స్టేట్ ఆఫ్ మైండ్ లో చేస్తున్నటువంటి యాక్షన్స్ ని కర్మ అన్నారు. ఇప్పుడు తల్లి పిల్లల్ని పెంచుటకు చేసే కర్మ కింద లెక్క రాదు. అది నిష్కామ కర్మ, అది కర్మయే కాదు అసలు. సో ఆ విధంగా అది క్లోజెస్ట్ ఎగ్జాంపుల్ మనకి తేలిగ్గా అర్థం కావడానికి నిష్కామ కర్మ. సో నిష్కామ కర్మ, తల్లి పిల్లల ఏడలో చేసే పని అంతయు కూడా అది నిష్కామ కర్మ. అది కర్మ అనలేము, దానికి కర్మఫలం ఉండదు, దాంట్లో పుణ్యము పాపము ఉండవు, ఎందుకంటే అది నిష్కామ కర్మ. అది సో ఆ విధంగా ఆత్మజ్ఞాని చేసిన కర్మలో కర్త ఉండడు. కర్త లేని చోట కర్మఫలమునందు కూడా ఆసక్తి ఉండదు. సో అందుకని ఆత్మజ్ఞాని చేసిన పనికి మనము కర్మ అనే టైటిల్ పెట్టలేము. అదిగో అది చూపెట్టి మాత్రం మీరు అదిగో సముచ్చయము అని పూర్వపక్షము లేవతి ఎక్కర్లేదు అని క్లారిఫై చేస్తున్నాం. ఇక్కడతో ఆపి ఇంకొక చిన్న పారాగ్రాఫ్ ఉంది, అది మనం రేపు చదివి శ్లోకము ముందుకు నడిపిద్దాం. నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం. లేదా అశోచ్యానన్వశోచస్వానికి ఇంకా శంకరులు చెప్పిన భాష్యం చూడలేదు. ఇదంతా ఆ శ్లోకము ముందున్నటువంటి సంబంధ భాష్యమే గాని శ్లోకమునకు మనం ఇంకా శ్లోకం యొక్క అవతారిక, శ్లోకము
యొక్క ఒక్కొక్క వర్డ్ యొక్క మీనింగ్ చెప్తారు నెక్స్ట్. ఇంకా అక్కడ దాకా రాలేదు, అది రేపు. ఇది పూర్తి చేసుకుని మనము ఇంట్రడక్షన్ పూర్తి చేసుకుని రేపు చదువుదాం. ఇక్కడతో ఆపుదాము. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.